మరి సునీలు మరి పాప సోని ఇద్దరు కూడా రక్షణ పొందారు. వారికి ఏ పెడసన గల్లు వాళ్ళది, ఏ కార్యక్రమం ఉన్నా వాళ్ళ మదర్స్ అందరూ కూడా చాలామంది 5 మీ అమ్మోళ్ళు 4 వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చి రక్షణ పొందారు. అయితే వారి కార్యక్రమాలన్నిటికీ అయ్యగారిని ముందు పెట్టుకుంటుంటారు. దేవుని కృపను బట్టి వివాహం కూడా మేము దగ్గరుండి జరిగించి వచ్చాం. తర్వాత ఒక కుమారుడు వారికి కలిగాడు, దేవుడిచ్చాడు. దాన్ని బట్టి కృతజ్ఞత హృదయంతో మరి ఆ పెడసన గల్ నుండి ఆ పసిబిడ్డను తీసుకుని ఇక్కడికి మన మధ్యకు వచ్చి వాళ్ళ సంతోషాన్ని తెలియచేసుకోవాలని ఉద్దేశించి ఈ స్థలానికి వచ్చి కొంచెం మనకి సహజంగా ఉంది కదా అన్నం ముట్టించుకోవడం అనేది. అలాగే మరి ఆహారం పుచ్చుకునే ఆ సమయానికి వచ్చి ఉన్నారు కాబట్టి మనందరం ఒక శిరస్సు వంచి ఒక ముక్క ప్రార్థన చేసినట్లయితే మరి ఎవరున్నారు ఇక్కడ? మీరిద్దరు ఏరి పాస్టర్ గారు మీరేనయ్యా, ప్రార్థన చేయి. ముందు ఒక బాబు చనిపోయాడంట, మరి రెండోసారి దేవుని కృపను బట్టి మంచి కుమారుణ్ణి ఇచ్చారు. వారి వివాహం కూడా చాలా ఘనంగా జరిగింది. వాళ్ళకి దేనికైనా సరే సహవాసాన్నే ముందు పెట్టుకుంటారు కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయాలని ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృప కలిగిన దేవుడా, దయ కలిగిన దేవుడా, నీ కృపను బట్టి నీ దయను బట్టి ప్రభువా, కీడు వెనక మేలును దాచి ఉంచే దేవుడవు ప్రభువా, ఉన్నవాడవని వాడవైన దేవుడవు. ఈ కుటుంబంలో మీరు చేసిన మేలును బట్టి నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను మహింపరచడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రం నాయన. బాలుడు ప్రభువా ఆహారము తినే ప్రాయములో ప్రభువా ఎంతో సంతోషముతో ప్రభువా తండ్రి ఆనందముతో నీ సన్నిధిలో వచ్చి ఉండగా ప్రభువా జీవితకాలము ప్రభువా తండ్రి నీ వాక్యం అనే ఆహారముతో వారిని పెంచి పెద్ద చేసి నీ కొరకు గొప్ప సాక్షిగా ఆ కుటుంబం ఉండగలిగినట్లు సహాయము దయచేయమని, ఈ కుటుంబాన్ని బట్టి అనేకులు మేలు పొందగలిగినట్లు సహాయము దయచేయమని ప్రభువా, సంవత్సరములు గడుచుకున్న కొలది ప్రభువా బిడ్డకి ప్రభువా తండ్రి ఆరోగ్యమును, శక్తిని, బలమును ఇచ్చి నిన్నే మహింపరిచే కుటుంబం కుటుంబం ఉండగలిగినట్లు సహాయము దయచేయమని నజరేయుడును మా రక్షకుడును అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆహారం కొరకు మహోన్నతుడా, సర్వశక్తి గల దేవుడా, బిడ్డకి ఆహారం ఇచ్చుచుండగా ప్రభువా మంచి జీర్ణ శక్తిని బిడ్డకి ఇవ్వండి. ఆరోగ్యవంతుడుగాను, బలమైన వ్యక్తిగాను, సంసోన్ లాంటి వ్యక్తిగాను, జయించే వ్యక్తిగాను నాయన ఆ బిడ్డ పెరిగి పెద్దవాడై సహవాసం కొరకు యోధుడవునట్లు సహాయం చేసి పెట్టమని నీ దయాహస్తానికి అప్పగిస్తున్నాను. గొప్ప కార్యాలు జరిగించే దేవుడు, గొప్ప కార్యం జరిగించేవు. ఆ బిడ్డ జీవితంలో కూడా యోధుడవునట్లు నాయన ఉన్నతమైన స్థితిలో ఉండినట్లు సహాయం చేసి దీవించమని యేసు నామమున అడుగుచున్నాను స్వామి.
ప్రార్థన చేద్దాం. మహోన్నత పరిశుద్ధుడా, కృప కలిగిన దేవుడా, నీ కృపను బట్టి ఈ మొదటిసారిగా ప్రభువా తండ్రి నీ బిడ్డల ద్వారా ఆహార ప్రభువా తండ్రి అన్న ప్రసన్న ప్రభువా తండ్రి మీరు జరిగించినారు. కుటుంబం ప్రభు కృతజ్ఞత కలిగి ప్రభువా నీ కొరకు ప్రభువా సాక్షిగా బిడ్డను పెంచుకోవడానికి సహాయము దయచేయమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రతి ఆదివారం మరి